అంటే బీజేపీ కాంగ్రెస్ రెండు కూడా కాళేశ్వరం అనే ప్రాజెక్టును కమిషన్ల కోసం డిపిఆర్ లేకుండా నిర్మాణం చేసిరని చేసిన ఆరోపణలు మీరు ఎట్లా చూస్తారు? బీజేపీ కాంగ్రెస్ వీళ్ళిద్దరు చెవటలు, వీళ్ళు దద్దమ్మలు, వీళ్ళకి ఏం తెలియదు. వీళ్ళకి తెలిసిందంతా కూడా కమిషన్ల కోసం కక్కుర్తి పడడమే. 20% కమిషన్ ఇస్తే నేను మీ ఫైనాన్స్లో బిల్స్ క్లియర్ చేపిస్తా అని చెప్పేసి ఫేస్బుక్లలో కొంతమంది దళారులు మెసేజ్ పెట్టుకుంటున్నారు. అంటే కాంట్రాక్టర్లు అందరూ మేము 20% కమిషన్ పే చేసిన తర్వాత కూడా మా బిల్స్ క్లియర్ అవుతలేవని వాళ్ళు అంటున్నారంటే ఇక ఎక్కడ ఉంది గవర్నెన్స్? ఇది ఏమన్నా రాష్ట్రమా, లేకపోతే కుక్కలు చెప్పిన విస్తారా, లేకపోతే ఏందా సార్ ఇది బజారా? అడ్మినిస్ట్రేషన్ ఉందా? వెర్ ఆర్ ద ఐఏఎస్ ఆఫీసర్స్, వెర్ ఆర్ ద ఐపీఎస్ ఆఫీసర్స్, వెర్ ఆర్ ద విజిలెన్స్ ఏజెన్సీస్? మీరు ఓత్ తీసుకున్నారుగా రాజ్యాంగంలో షెడ్యూల్లో, దీని ప్రకారం ఓత్ తీసుకున్నారుగా మీరు గవర్నర్ ముందర. రేవంత్ రెడ్డి అనే నేను, మల్లుపట్టి విక్రమార్క నేను రాజ్యాంగబద్ధంగా భయము, ద్వేషము, అనురాగము ఏమి అది ఇది అని అతీతంగా అలా కాదండి. మరి చేసిన వాళ్ళు మరి ఎందుకు చేస్తారు? కాన్స్టిట్యూషన్ బద్దలు కొడుతున్నావు. ఒకవైపు రాహుల్ గాంధీ ఏమో జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెడ్ అని జరుగుతున్నాడు. ఇక్కడ పొద్దున్న లేస్తే ఇన్జస్టిస్, పొద్దున్న లేస్తే కమిషను, రేవంత్ రెడ్డి ట్యాక్స్. ఏంది ఇది? గవర్నమెంటా లేకపోతే ఏమన్నా మార్కెటా?